డోర్ను థెరపీ, నెక్, సర్వికల్, సెల్ఫ్ హెల్ప్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా ఈ విధంగా కూర్చుంటాము. మన యొక్క 3 వేళ్ళు, 3 వేళ్ళని ఈ విధంగా సమానంగా 3 వేళ్ళని సమానంగా తీసుకొని మెడ యొక్క ఈ పొజిషన్, ఓకే, చూడండి ఈ పొజిషన్లో ఈ చెవు యొక్క వెనుక భాగం ఉంది కదా, ఈ భాగంలో ఇక్కడ ఏదైతే లొంట ఉంటుంది ఇక్కడ కొంచెము కెనాల్ లాగా కొంచెం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 3 వేళ్ళు ఈ విధంగా పెడతాం. ఓకే, పూర్తిగా 3 వేళ్ళను ఈ విధంగా పెడతాం. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్. ఓకే, చూడండి ఈ పొజిషన్లో లెఫ్ట్ రైట్ పెట్టి లోపలి వైపు ప్రెస్ చేయాలి. లోపలి వైపు ప్రెస్ చేస్తూ మెడను లెఫ్ట్ రైట్ ఇలా స్వింగ్ చేస్తాం. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, ఈ విధంగా మూమెంట్ చేస్తాం. ఒక 10 to 20 టైమ్స్. తర్వాత నెమ్మదిగా మళ్ళీ కిందికి. సో చేతి పైకి లేపకుండా నెమ్మదిగా కింది వైపు. C1 నుంచి C7 వరకు ఈ విధంగా లోపలి వైపు ప్రెస్ చేస్తూ, ఓకే, మూమెంట్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. చాలా స్ట్రైట్గా ఉండాలి. ఈ విధంగా లెఫ్ట్ రైట్ 10 to 20 టైమ్స్. తర్వాత నెమ్మది, ఓకే, ఈ విధంగా కొంచెం కింది వరకు పూర్తిగా. ఓకే, మూమెంట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, వెనక నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా స్ట్రైట్గా కూర్చొని 3 వేళ్ళు ఈ విధంగా సమానంగా తీసుకొని చెవు యొక్క వెనుక భాగంలో ఈ సైడ్ మీద ఇలా ప్రెస్ చేస్తాం. ఓకే, ప్రెస్ చేస్తూ నెక్ మూమెంట్, ఎడమవైపు కుడివైపు ఇలా ఈ విధంగా ఒక 10 to 20 టైమ్స్. తర్వాత ఇప్పుడు C1 C2 C3 అయిపోయింది. ఇప్పుడు C4 C5 C6 ఈ పొజిషన్, ప్రెస్, స్వింగ్. ఓకే, ఇప్పుడు C5 C6 C7 కింది వరకు, ఇక్కడ వరకు పూర్తిగా కింది వరకు ఈ విధంగా ప్రెస్, స్వింగ్. ఈ విధంగా. తర్వాత నవ్వు అట్లాస్, చెవి ఉంది కదా, చెవి యొక్క ఈ భాగం ఏదైతే ఉందో ఇది, ఇక్కడ ఈ కింది భాగం చూడండి, బొటన వేలు ఈ విధంగా పెడతాం. ఓకే, లెఫ్ట్ రైట్ పెట్టి ఈ విధంగా కొంచెం పైకి లేపి ఈ విధంగా మూమెంట్, లెఫ్ట్ రైట్. ఓకే, ఈ పొజిషన్. ఓకే, చెవు ఈ భాగం కొంచెం పైకి ఇలా లిఫ్ట్ చేస్తాం. చూడండి, లిఫ్ట్ చేస్తూ లెఫ్ట్ రైట్, లేదా ఫ్రంట్ టు బ్యాక్. ఓకే, లెఫ్ట్ టు రైట్, ఫ్రంట్ టు బ్యాక్. అంతే, ఒక 10 టైమ్స్.
ఓకే, ఇది రోజు మెడ నొప్పి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా సాధన చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.